మరణాత. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. యేసయ్య, నేడు మా పనులెల్లను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. మోషే సుఖోపవాస ధ్యానములు 40 రోజులలో నేడు 12వ రోజులోనికి అడుగుపెట్టించిన ఆదియు అంతమునై ఉన్న దేవునికి స్తోత్రములు. ఈ ధ్యానములలో పాల్గొనేవారు నిర్గమకాండము 12వ అధ్యాయమును పూర్తిగా చదవగలరు. ప్రతిరోజు నిర్గమకాండములోని వాక్యములను నేటి దిన దేవుని వాక్య వాగ్దానములుగా విందాము, ప్రార్థిద్దాము, ధ్యానిద్దాము, దైవ దీవెనలు పొందుదాము. 2026 జూలై 12వ తేదీ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము. నిర్గమకాండము 13వ అధ్యాయము 2వ వచనము. ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము, అది నాదని చెప్పెను. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, పరిశుద్ధ స్థలములో నిరంతరము ఆరాధనీయుడైన యేసుక్రీస్తు ప్రభువు మన కుటుంబములను, మనము ఇచ్చే ప్రథమ సంతానమును, పిల్లలు గాని పశువులు గాని వచ్చే పంటలో గాని ప్రథమ ఫలములను దేవునికి సమర్పించి ప్రతిష్ఠించుకోవాలని ఈ వాక్య వాగ్దానం ద్వారా మనకు తెలియజేయబడుతుంది. అలనాడు ఐగుప్తు దాసత్వంలో నుండి తన జనాంగమును, ఇశ్రాయేలీలను విమోచించిన దానికి గుర్తుగా యెహోవా దేవుడు మోషేకు ఆజ్ఞాపించినదే నేడు క్రైస్తవులముగా దేవుని నమ్ముకున్న వారంగా పాటించుచున్నాము. ఈ రోజు ఆదివారపు పునరుద్ధాన దినమున మనము వేసే కానుకలు, మొక్కుబడులు, అర్పించే అర్పణలు, కృతజ్ఞతా కానుకలు, వెల ఇచ్చి విడిపించుకునే ప్రథమ ఫలములు, దశమ భాగములు, పొలములో పంట భాగములు, వాహనములు, ఇల్లు ఏదైనా కొనుక్కోగలిగే శక్తిని ఇచ్చే దేవునికి ఆ విధముగా దేవుడు నన్ను దీవించినాడు అని, ఆశీర్వదించినాడని కృతజ్ఞత కలిగి ఉంటాము. 10 ఆజ్ఞలు ఇచ్చిన దేవుడే మనకు కలిగినవన్నీ కూడా ప్రతిష్ఠించి విడిపించుకోవాలని ఆజ్ఞాపించారు. అలాగే మలాకీ 3వ అధ్యాయము 10వ వచనం చూస్తే, నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగమును మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి, తద్వారా నన్ను శోధించిన ఎడల ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని త్రియేక దేవుడు సెలవిచ్చుచున్నాడని తెలియజేయబడుచున్నది. కావున మనం ఇచ్చే కానుకలు, దశమ భాగములు, మొక్కుబడులు, సమర్పణలు ప్రతిష్ఠించినవి మనకు కలిగిన దానిలో నుండి ఇవ్వగలిగితే ఆ కానుకలు శోధించి మనకు విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తానని దేవుడు తన మాటగా మనకు తెలియజేస్తున్నాడు. అవి కేవలము యాజకునికి, పెద్దలకు చెందుతున్నాయని, తప్పుదారి పట్టిస్తున్నారని వేరే ఆలోచన కలిగి ఉంటారు. అవి చీకటి శక్తుల ప్రభావమేనని మనం గ్రహించుకొని మన చేతిని బిగబట్టక విప్పి దేవునికి చెల్లించవలసినవి చెల్లించి ఆకాశవాకిండ్లను విప్పి మనకు పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరించదనన్న ఆయన ధననిధిని సొంతం చేసుకొని దేవుని స్వాస్థ్యమునకు హక్కుదారులుగా, ఆస్తికర్తలుగా ఆయన చేయనది అందుకునే సామర్థ్యమును కలిగి ఉందుము గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధ స్థలములో మాకై నిరంతరము ఆరాధింపబడుతున్న మా క్రీస్తునాథ, ఈ పునరుద్ధాన దినమున మమ్మల్ని ఐశ్వర్య ఘనతలతో నింపే వాక్య వాగ్దానంతో మాకు ఉపదేశం చేసినందుకు నీకు వందనములు చెల్లించుచున్నాము. మేమైతే కానుకలు చెల్లించుచున్నాము, కానీ దానిలో నుంచి నీవు ఇచ్చే ఆశీర్వాదములు దాగి ఉన్నాయని గ్రహించలేక మేము ఎందులో నిన్ను శోధించి ప్రార్థించి ఆశీర్వాదములను అందుకోలేక ఉన్నాము. కావున నీవు ఆకాశవాకిండ్లను విప్పి కుమ్మరించే దీవెనలు మాపై కూడా కుమ్మరించే విధముగా నీకు ప్రతిష్ఠించవలసినవి ప్రతిష్ఠించుకుని బాకీ పడేవారంగా కాక నీ పాద సన్నిధిలో మోకరించి ప్రార్థించి మాకు గల యావత్తులో నీకు కొంత చెల్లించగల శక్తిని ధారాళంగా మాకు దయచేయము. ఆ విధముగా నీ నుండి పొందగల దీవెనల ద్వారా ఆస్తికర్తలుగా చేయము. అన్నింటికన్నా మిన్నగా ఆశీర్వదించబడిన వారముగా నీ పరిశుద్ధ ఆలయంలో ప్రవేశించి నిన్ను ఆరాధించే దైవశక్తిని మాకు దయచేయమని వేడుకుంటున్నాము. నేడు వివాహ దినోత్సవములు, జన్మదినోత్సవములు, ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షము కుమరించుము. ఎవరైతే బాధలలోను, శ్రమలలోను, కష్టములలోను, ఇబ్బందులలోను, నష్టములలోను, అప్పులలోను, దుఃఖములోను, అనారోగ్యములతోనూ ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకునుము. ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలువబెట్టుము. నీవు పేరు పెట్టి పిలిచిన నీ ప్రియ బిడ్డలు ప్రతిదినము నీవు ఇచ్చిన వాక్య వాగ్దానములను వినుట ద్వారా ఆశీర్వదింపబడుతున్నారని నమ్ముచున్నాము. ఈ ప్రియమైన కుమారులు, కుమార్తెలు ప్రార్థన సహకారం కోరుచున్న ప్రతి నీ విన్నపము నీ సన్నిధికి చేరి ఉన్నది. ఇంకా ఎన్నో వందల మంది నీ ప్రియ బిడ్డలు వినుతున్నారు. వారిపై నీ కృపా మేఘం ఆవరింప చేయము. ఏ అంశం మరిచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ ఈ రోజు ఈ వాక్య వాగ్దానం విన్న మా అందరినీ నీ సన్నిధిలో ఎల్లప్పుడూ నివసించగల ధన్యతలను అనుగ్రహిస్తూ దీవిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఈ వారమంతయు నూతన ఈవులతో నింపి నీకు మహిమ తెచ్చేవారముగా మమ్మలను దీవించుమని నీ రెక్కల చాటును మరుగుపరిచి ఖాయమని
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు యేసుక్రీస్తు నామమున ప్రతిష్ఠితములను మొక్కుబడులను కృతజ్ఞతార్పణలను దశమ భాగములను చెల్లించుట ద్వారా ఆకాశవాకిండ్లను విప్పి విస్తారమైన దీవెనలు మనపై కుమ్మరించి ఆస్తికర్తలుగా చేసి తన కృపలో నిలుపును గాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత. వేల్పులలోని సముడెవడు, పరిశుద్ధ మహనీయుడా. వేల్పులలోని సముడెవడు, పరిశుద్ధ మహనీయుడా. అద్భుతమైన పూజ్యుడా, ఈ వంటి వాడెవడు. అద్భుతమైన పూజ్యుడా, ఈ వంటి వాడెవడు. యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకుడాయానే. ఆయన మహిమ పాడెదము, ఆయనను వర్ణించెదము. ఆయానే